గైస్ ఫైనల్ గా ఎలాగైతే మనం లోపలికి అయితే వచ్చేసాం గైస్. హలో మామ, చెన్నైలోనే ద మోస్ట్ ఫేమస్ అయిన మెరీనా బీచ్ కి అయితే వచ్చేసాం మామ. ఫస్ట్ అయితే మనకు తెలియక మేము వేరే ఎంట్రీ నుండి అయితే లోపలికి వెళ్ళాం మామ. ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంది. మేము వచ్చింది వీకెండ్ కాబట్టి మామ ఫుల్ ఆఫ్ జనాలు అనమాట. ఇంకా ఆ తర్వాత పక్కన ఎంట్రీ నుండి అయితే వెళ్తే మామ ఇలా భలే ఉందనమాట. ఈ షాపుల మధ్యలో ఇసుకలో నడుస్తూ ఉంటే ఒక చిన్నపాటి సంత ఫీల్ అయితే వస్తుంది మామ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే. ఇప్పటి వరకు నేను వెళ్ళిన బీచ్ లో మామ ద వరస్ట్ బీచ్ అంటే ఈ మెరీనా బీచ్ అనే చెప్పుకోవాలి మామ. ఈ మెరీనా బీచ్ జనాల కోసం కన్నా పోలీసుల కోసం ఎక్కువ ఉన్నట్టుంది మామ. జనాల కంటే పోలీసులే ఎక్కువ ఉంటారు. ఇంకా బీచ్ దగ్గర డిసప్పాయింట్ అయ్యామని చెప్పి చెన్నై చపాక్ స్టేడియం అయితే బయట ఉండైనా చూద్దామని చెప్పి వెళ్ళాం మామ. దగ్గరికి వెళ్ళగానే ఆల్మోస్ట్ లోపల వెళ్ళడానికి అయితే ట్రై చేసాము, బట్ కుదరలేదన్నమాట. ఇంకా అలా బయట నుండి తాలా పోస్టర్ చూస్తుంటే మామ చపాక్ స్టేడియం లో జరిగిన బోల్డ్ మెమరీస్ అయితే గుర్తొచ్చేస్తున్నాయి మామ. అందులో మీ ఫేవరెట్ మెమరీ ఏంటో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి పక్కనే ఉన్న కోయంబేడు మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాము. కోయంబేడు మెట్రో నుండి మేము పూర్ణమల్లి వెళ్ళి పూర్ణమల్లి నుండి తిరుమలసే వెళ్ళాలి మామ. చాలా లెంతీ డిస్టెన్స్ అనమాట. ఇంకా ఎప్పటికో మెట్రో ఎక్కిన తర్వాత మాకు బ్యాగ్ విషయం గుర్తొచ్చేసి మళ్ళీ ఫోన్ చేసాం అనమాట క్యాబ్ డ్రైవర్ కి. ఆయనేమో రేపు తీసుకొస్తా అన్నాడు. ఇప్పటి వరకు అయితే ఇంకా తీసుకురాలేదు. మరి ఆ బ్యాగ్ వచ్చిందో రాదో మాకైతే అర్థం కావట్లేదు మామ. ఇంకా మంచిగా వైబ్ అవుదాం అనుకున్న రోజు మామ ఫుల్ డిసప్పాయింట్మెంట్ అనమాట. ఇంకా చెన్నైలో మెరీనా బీచ్ కాకుండా మంచి బీచెస్ ఏమున్నాయో కమెంట్ చేసేయండి మామ. ఈసారి వెళ్ళిపోదాం. సరే మరి మామ, ఇంకా ఉంటాను, బాయ్.